హలో పిల్లలు, ఇప్పుడు మనము ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని నేర్చుకోబోతున్నాము. ఏ విషయమో తెలుసా? క్రమ సంఖ్యల గురించి. ఇప్పుడు మనము క్రమ సంఖ్యల గురించి నేర్చుకోబోతున్నాము. ఇక్కడ కారు పందెం జరగబోతుంది. అన్ని కార్లు ఒక వరుసలో నిల్చున్నాయి. మరి ఎన్ని కార్లున్నాయో చూద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మొత్తము 10 కార్లు పందెంలో పాల్గొనబోతున్నాయి. అయితే మీరు పందాన్ని బాగా ఆనందించారు కదా? మరి ఇంకోసారి కారు పందాన్ని చూద్దామా? తుపాకీ గుండు పేలగానే అన్ని కార్లు పందాన్ని మొదలుపెట్టాయి. అన్నీ వేగంగా వెళ్తున్నాయి. చూడండి, ఆ గులాబీ రంగు కారు అన్నిటికన్నా ముందు వెళ్తుంది. తర్వాత ఈ నీలిరంగు కారు చూడండి, వేగం పెంచుతూ వెళ్తుంది. మరియు ఈ ఎరుపు రంగు కారు అన్నిటినీ వెనక్కి వేసేసి ముందుకి వెళ్తుంది. పందెము చాలా ఆసక్తికరంగా వెళ్తుంది కదా? ఇక్కడ చూడండి, ఈ నలుపు రంగు కారు బాగా వేగంగా వెళ్తుంది కదా? ఇది అన్నిటినీ వెనక వేసేసింది. పందెం ఇక అయిపోబోతుంది. ఎవరు గెలిచారో చూద్దామా మరి? ఈ నలుపు రంగు కారు పందాన్ని అన్నిటికన్నా మొదలు ముగించేసి 1వ స్థానంలో వచ్చేసింది. చూసారా? అయితే ఇప్పుడు మనం దాన్ని 1వ స్థానం అని ఎందుకంటున్నాము? 1 అని ఎందుకనటం లేదు? ఎందుకంటే మనకి 1 అనేది మనము ఎన్ని ఉన్నాయి అని లెక్క పెట్టడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, పందెంలో ఎన్ని కార్లున్నాయో మనం ఎలా లెక్క పెట్టాము? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పందెంలో 10 కార్లున్నాయి. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది పిల్లలున్నారు? 1, 2, 3, 4, 5. 5 మంది పిల్లలు కారు పందాన్ని చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనము స్థానాన్ని బట్టి చెప్పేటప్పుడు ఈ అంకెలు పనికిరావు. అప్పుడు మనము క్రమ సంఖ్యలను ఉపయోగిస్తాము. క్రమ సంఖ్యలు మనకి ఆ వస్తువు యొక్క స్థానాన్ని చెప్తాయి, కానీ మొత్తం ఎన్ని వస్తువులున్నాయో చెప్పవు. అయితే మనము ఏ స్థానంలో ఉన్నాయో అని చెప్పేటప్పుడు మనము 1వ స్థానము, 2వది, 3వది అని చెప్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది పిల్లలున్నారు? 3 పిల్లలున్నారు. 1, 2, 3. 3 పిల్లలున్నారు. ఎవరెవరు? ఆనంద్, ఖుషి మరియు అమన్. వీళ్ళంతా ఒక వరుసలో బస్సు కోసము వేచి ఉన్నారు. అయితే ఇప్పుడు మనం వీళ్ళ స్థానాల గురించి చెప్పాలంటే ఆనంద్ 1వ స్థానంలో మరియు 1వ స్థానంలో ఆనంద్ 1వ స్థానంలో ఉన్నాడు. మరియు తను అందరికన్నా మొదలు బస్సు ఎక్కబోతున్నాడు. అదేవిధంగా ఖుషి 2వ స్థానంలో మరియు అమన్ 3వ స్థానంలో ఉన్నాడు. ఇలా మనము క్రమ సంఖ్యలను అవి ఏ స్థానంలో ఉన్నాయో చెప్పడానికి లేదా ఏ క్రమంలో ఉన్నాయో చెప్పడానికి ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ ఈ నలుపు రంగు కారు మొదటి స్థానంలో అంటే 1వ స్థానంలో ఉంది. కానీ ఇది మనకు చెప్పటం లేదు మొత్తము ఎన్ని కార్లున్నాయో అని కదా? ఇప్పుడు మనము వేరే కార్లన్నీ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దామా? అయితే ఈ గులాబీ రంగు కారు నలుపు రంగు కారు తర్వాత వచ్చింది.
అనగా దీని స్థానం రెండవది. మరి నీలిరంగు కారు మూడవది, పందెంలో మూడవ స్థానంలో వచ్చింది. ఈ నీలిరంగు కారు మూడవ స్థానంలో వచ్చింది. మరి నాలుగవది ఆకుపచ్చ రంగు కారు, ఐదవది పసుపు కారు, మరి ఆరవది ఎరుపు రంగు కారు, ఏడవది ఆకాశపు నీలిరంగు కారు, ఎనిమిదవది లేత పసుపు రంగు కారు, మరియు తొమ్మిదవది ముదురు ఎరుపు రంగు, మరియు చివరిగా ఈ తెల్ల కారు పదవది, అంటే పందెంలో చివరిగా వచ్చింది. అయితే ఇప్పుడు మనము ఈ కార్ల స్థానాలను చూద్దామా? ఒకటవది నలుపు రంగు, రెండవది గులాబీ రంగు, మూడవది నీలిరంగు, నాలుగవది ఆకుపచ్చ రంగు, ఐదవది పసుపు రంగు, ఆరవది ఎరుపు రంగు, ఏడవది ఆకాశపు నీలిరంగు, ఎనిమిదవది లేత పసుపు రంగు, తొమ్మిదవది ముదురు ఎరుపు రంగు, మరియు పదవది తెలుపు రంగు. ఇప్పుడు మనము క్రమ సంఖ్యలనగా ఏంటో నేర్చుకున్నాం కదా. బాయ్ బాయ్ పిల్లలు.